ఇప్పుడు ఛత్తీస్గఢ్ మరో మణిపూర్ అవ్వబోతుంది. ఎలక్షన్స్ టైంలో నేను ఆల్రెడీ చెప్పాను, మార్చి 1వ తేదీన కొంతమంది హిందూ రాక్షసులు ఇళ్లలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ చంపి క్రైస్తవ అమ్మల్ని, కోడల్ని, ఆడబిడ్డల్ని రోడ్డు మీద బట్టలిప్పి బహిరంగంగా మానభంగం చేస్తామని అవిముక్తేశ్వరానంద్ స్వామి చెప్పాడు. ఈ ప్లాన్ అమలు చేయాలంటే 50,000 మంది సహాయం కావాలని వాట్సాప్ గ్రూపుల్లో, హిందూ సభల్లో బహిరంగంగా పిలుపునిస్తున్నాడు ఒక వ్యక్తి. 1000 लोग निकल के आ जाओ, निकलो, गौ हत्यारों को फांसी मत मांगो, खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो। बाद में कानून करेगा कार्रवाई, पहले हमें करनी है, हमें उसको सबक सिखाना है, हाथ तोड़ना है, पैर तोड़ना है, जो करना पड़ जाए हमको करना होगा। तब जाकर यह धर्मियों की आत्मा कांपेगी। इन्हें किसी चीज का भय नहीं है, मौत का भय तो होगा। किंतु एक सेना का विस्तार हो चुका है। 1 मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र 63 किलोमीटर है। हम कम से कम 5000 गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं, पलायन कर रहे हैं। विश्रामपुर, जनकपुर, गणेशपुर, ये तीनों गांव में 4500 की जनसंख्या है, जिसमें एक भी हिंदू, एक भी सनातनी नहीं है, केवल और केवल ईसाई भरे हैं वहां। ఆవుల్ని చంపినందుకు మేము మీ ఆడవాళ్ళని, పిల్లల్ని తెగ నరుకుతామని బిశ్రాంపూర్, జనక్పూర్, గణేష్పూర్ నివాసులకి హాని తలపెడదాం రండి, మనకి పోలీస్ ప్రొటెక్షన్, పెద్దవాళ్ళ అండ మనకుంది, ఎవ్వరూ భయపడకుండా 50,000 మంది వరకు రండి, ఫినిష్ చేద్దామని బహిరంగంగా పిలుపునిస్తున్నాడు. బీఫ్ ఎక్స్పోర్టర్స్ బీజేపీ వాళ్ళే అని, బీజేపీ కార్యకర్తలే అని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. నిజానికి బీజేపీ కార్యకర్తలే బయటకు వచ్చి మరి లోపల జరిగే బీఫ్ స్కామ్స్ గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు ఒక జంతువుని అడ్డుపెట్టుకుని క్రైస్తవుల్ని లేకుండా చేయాలన్న పన్నాగం పన్నారు. బ్రహ్మ వైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మకాండం 105వ అధ్యాయం 61 నుంచి 63 శ్లోకాల్లో చూస్తే 2 లక్షల జింకలు, 4 లక్షల కుందేళ్లు, తాబేళ్లు, 1,00,000 గోవులు కృష్ణుడు రుక్మిణి పెళ్లి విందుకు చంపుకొని తిన్నారు. మేకపోతులు, గొర్రెలు అన్ని కలిపి 61 లక్షల జంతువుల్ని చంపి మరీ తిన్నారు. ఒక క్రిస్టియన్ గా బీఫ్ నేను ఎప్పుడు తినలేదు. చంపి తినేది మీరే, నది దేవుడు అంటూ నాశనం చేసేది మీరే, చెట్లు దేవుడు అంటూ నరికేది మీరే, స్త్రీ దేవత అంటూ మానభంగం చేసేది కూడా మీరే. ఆయన యథా రాజా తదా ప్రజ అన్నట్టు మీ దేవుళ్ళ పైనుంచి వచ్చి రాసలీలు జరిగించినప్పుడు మీరు చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆయన దేవుడి కోసం చంపే భక్తికి, దేవుడి కోసం చనిపోయే భక్తికి చాలా తేడా ఉంది. అయినా చావంటే భయమా? మరణం తర్వాత కూడా జీవితం ఉంది. ఆ నిరీక్షణ మీకుందా? చనిపోయేలోపు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మతస్థులైనా మీరు ఎలా జీవించారన్న విధానాన్ని బట్టి చనిపోయాక దేవుడి దగ్గర తీర్పు తీర్చిపడుతుంది. ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చి కులాన్ని నా దేశం మీద రుద్ది ఈ దేశ మూల నివాసుల్ని వెలివేసినప్పుడు ఆదరించిన వారు క్రైస్తవులు. ప్రేమ, జాలి, కరుణ, దయ మాకు మా దేవుడు నేర్పినవి. ఒకవేళ ఈ మారణ హోమం జరగబోతుంటే మా క్రైస్తవులే కాదు, హిందువులు, ముస్లింలకి ఎలాంటి ఆపద కలగకూడదని మా దేవుడికి ప్రార్థిస్తాం.